ఫ్యాక్టరీ బంద్ అయిన తర్వాత ఈ యొక్క తెరిపించడం కోసం కార్మికులు అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి సంగతి చూసినాం. తర్వాత ఒక్కసారి మనం క్వార్టర్స్ని పరిశీలించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది చేసేది స్పీడ్ రా. ఇక్కడ వచ్చేసి ఈ క్వార్టర్స్ మనం ఒక్కసారి చూస్తే అంటే అప్పట్లో మామూలుగా ఈ మాచాని వాళ్ళు ఈ సోమప్ప అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కలకలలాడేటువంటిది. తర్వాత ఇప్పుడు వచ్చేసి పోయిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇవి మొత్తము ఒక ఫ్యాక్టరీ నాడిచ్చినాడు తప్ప ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులను తగ్గించడం కోసం ఈ క్వార్టర్స్ మొత్తము నిలుపుదల చేసి తర్వాత వీళ్ళని ఖాళీ చేపించి పోలీస్ ఫోర్స్ను ఉపయోగించి ఆ రకంగా అనేక రకాలుగా అంటే వీళ్ళు ఈ దీంట్లో బతికినటువంటి కార్మికులు సంఘటిత కార్మికులు కావచ్చు, అసంఘటిత కార్మికులు కావచ్చు, ఇక్కడ నుండి వెళ్ళిపోయి దాదాపు ఎక్కడ బతుకుతున్నారో తెలియనటువంటి పరిస్థితి. అన్నా మీది ఈ ఊరేనా? ఈ ఊరే శివనగరేనా? దగ్గర. ఇప్పుడు ఇవన్నీ కూడా మూతపడిపోయినాయి అన్నీ మొత్తం. అసలు దీనికి కారణం ఏంటంటారు? ఈ మేనేజ్మెంటా? ఎందుకు ఇప్పుడు వేరే క్వార్టర్స్ ఇప్పుడు ఫ్యాక్టరీ బంద్ అయిన వెంటనే ఖాళీ చేయించినారా? ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉన్నప్పుడే ఖాళీ చేయించినారు. ఫ్యాక్టరీ రన్నింగ్ ఉన్నప్పుడే చాలా మంది బీహార్ వాళ్ళకు, మహారాష్ట్ర వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి ఆర్థిక మంత్రి బుగ్గన్న గారు అందరినీ డిపార్ట్మెంట్ పెట్టి కాల్ చేపించడం జరిగింది. మరి కాల్ చేయమన్న వాళ్ళకు కొందరిని కొట్టించడం హరాస్మెంట్ జరిగి ఇక్కడ ఇంటి దగ్గరికి డిపార్ట్మెంట్ వచ్చి ఖాళీలు చేపించాయి. చాలా ఖాళీ ఉన్నాయి మొత్తం. ఒకటి ఇంకా చాలా ఉన్నాయండి. ఈ టైపులు, ఎఫ్ టైపులు, జీ టైపులు మరియు ఇక్కడ ఉండేటటువంటి 500 పైబడి ఇండ్లు ఖాళీ చేయడం అండి. ఇంకా ఒక 100 క్వార్టర్స్ పూరి గుడిసెలు వేసుకునేటటువంటి కూడా తీసేయడం జరిగింది. ఇంకా ఇటువంటి పరిస్థితి ఇది దారుణం. అంటే ఇప్పుడు ఈ ఖాళీ ఒకవేళ ఫ్యాక్టరీలో పని చేయకుండా మన ఈ ఫ్యాక్టరీలో పని చేయకుండా ఈడ ఉండి ఎప్పుడో నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కదా, వాళ్ళు ఎక్కడికి పోయినారంటారు? వాళ్ళను విధుల్లో నుంచి తొలగించినారు. చేస్తున్నప్పటికీ కూడా ఆయనకు నచ్చలేదు. ఇక్కడ యూనియన్లు అవి ఇవి లేనిపోని చేస్తారు కదా, పార్టీ కార్యకలాపాలు అవి జరుగుతాయి కదా, వర్కర్లకు యూనియన్లు కుడతాయి కదా అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రాంతీయంగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు పరిశ్రమల్లో ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా వాళ్ళని తొలగించడం జరిగింది. లోకల్గా ఉన్న వాళ్ళు ఎట్టంటే ఎప్పటికైనా కానీ మాకు కష్టము అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా కాకుండా బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ ఒక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం అవకాశం ఇచ్చారు. తర్వాత ఇక్కడ కొంచెం స్పీడ్ తర్వాత ఇక్కడ మామూలుగా ఏమంటారంటే ఈ యొక్క దీంట్లో పనిచేసినటువంటి కార్మికులని బలవంతంగా అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఇక్కడ యాజమాన్యం యొక్క ఆర్డర్లు చెల్లవనే ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీలో దోపిడీ చేసుకోవడానికి రాదనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ ప్రాంత కార్మికులని బలవంతంగా ఇక్కడ రిటైర్డ్ డిఎస్పీ కావచ్చు, నరసింహారెడ్డి అని చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు కావచ్చు, వాళ్ళతోని అధికార పార్టీ అధికార దాహంతో తర్వాత యొక్క భూస్వామ్య పెత్తందారి విధానంతో ఈ రకంగా ఇలాంటి క్వార్టర్స్ని అంటే అప్పట్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు కోట్ల రూపాయల ఖర్చు ఇలాంటి వాటిని వందల యొక్క గృహాలను మొత్తము ఖాళీ చేయించినారు. తర్వాత వాళ్ళు ఎక్కడ పోయి బతుకుతున్నారు అనేటువంటిది కూడా అంతుచిక్కని సమస్య. కాబట్టి ఇలాంటి వాటిని మళ్ళా పునరుద్ధరించాలి అని చెప్పేసి ఇక్కడ వాసులు కోరుతా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, సిమెంట్ ఫ్యాక్టరీ.